హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాదరావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. మీరు మాట్లాడు వాస్తవమైన నిన్ను పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. కూర్చుంటాం. నన్ను రెండు వచనాలు ప్రారంభం చేయనట్లయితే, నా దేవా నా దేవా విడనాడి నీవేళ దూరంగా ఉన్నావు. రాత్రి ఆయనను చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున నా కృపా సమాధానం దేవుడు మీకు ఎల్లరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ భాగంలో మనం చూసినట్లయితే దావీదు గారు కీర్తనలు రాస్తూ ఆటోమేటిక్గా ఆయన ఆయనలో మాట్లాడేవారు. క్రీస్తు ప్రభు కార్యక్రమాలన్నీ అందులోనే ఉండేవి. అలాగే చాలా చోట్ల మనము వచ్చేటువంటి మనిషి శుక్రవారం 7 మాటలు చెప్తుంటాము. 7 మాటల్లో 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్ను విడనాడు. ప్రభు ఎన్నో ప్రార్థనలు చేశారు. ఆయన జీవితకాలంలో 4 దినములు సమాజంలో ఉన్న రాజుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభు అక్కడ మీరు చూసుకున్నట్లయితే విడారా లాజరు బయటకు రమ్మనగానే ఇలా ఎన్నో ప్రార్థనలు ఆలోచించారు తండ్రి. అంటే ఎందుకంటే క్రీస్తు ప్రభు శరీరీతిగా మనిషిగా ఉన్నారు, దేవుడిగా కూడా ఉన్నారు. మరి ఇన్ని ప్రార్థనలు ఆలోచించిన దేవుడు కల్వరి శిలువలో భయంకరమైన క్రూరమరణం పొందుతున్నప్పుడు ఎందుకు ప్రార్థన ఆలకించలేదు? ఆలకించకపోయినా కూడా ఎందుకని ఆయన విడిచిపెట్టకుండా ఉన్నారు. ఇది చాలా
గొప్ప మర్మమైన విషయము. ఎన్ని గంటలు చెప్పుకున్నా కూడా ఇది జరిగేది కాదు. మనకందరికీ తెలుసు, మనందరి యొక్క సర్వమానవుల పాపములను రక్షించడానికి ఆయన రక్తం కార్చాలి కనుక తండ్రి ఆయన ప్రార్థన వినలేదు, కుమారుని ప్రార్థన. సరే, ఇదంతా మనకు తెలిసిందే. మనము మనిషి శుక్రవారం వరకు కూడా రెండు మాటల్లో బాగా చెప్పుకుంటాము. ఈ దినం మనం మరి ఎందుకు మన ప్రార్థనలు ఎందుకు ఆలోచించట్లేదు దేవుడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ₹1,00,000 ప్రశ్న. మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7 నుండి కూడా చదువుకున్నాము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, ఇవన్నీ చాలేదని పైన చెప్పినవి 10వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. ఇంకా బాగా చెప్పారు చూడండి. నీలో ఏ మనుషుడైనాను రొట్టెలు అడిగిన ఎడలా రాతి ఇచ్చునా, చేపను అడిగిన ఎడలా. ఎంత చక్కగా రాశారు. అంటే దేవుడు మన మనవులు ఖచ్చితంగా వింటాడు అని. ఇంకా చాలా ఉన్నాయండి. యోహాను 14:14లో కొన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. 14:14 ఏమన్నారంటే, మీరు నా నామమున ఏది అడిగినా సరే. ఎంత గొప్ప మాట! ఏది అడిగినా కూడా నేను ఇస్తానని. ఇంకా చూడండి, 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. చూడండి, 6:37లో, నా ఎదుకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఈ వాగ్దానాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా చూడాలంటే లూకా సువార్త 11వ అధ్యాయంలో 9 నుండి 18వ అధ్యాయంలో కూడాను 2 ఉపమానాలు ప్రభు చెప్పారు. 11:9లోనేమో సిగ్గుమారి మాట అడిగినా స్నేహితుడిని చెప్పారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్తలో 2 ఉపమానాలు ప్రభువే స్వయంగా చెప్పారు. ఒకటి 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సిగ్గుమారి మాటి అడిగినటువంటి స్నేహితుడి యొక్క ఉపమానం చెప్పారు. 18వ అధ్యాయంలోనేమో గోధురాడిన స్త్రీ ఉపమానం చెప్పారు. ఒక వచనం చూద్దాం. లూకా 18:7 చూడండి. లూకా 18:18 దేవుడు తాను ఏర్పరచుకున్న వాడు తనకు దివారాత్రులు వారికి న్యాయం తీర్చడా. చూడండి, ఈ వాగ్దానాలు చాలా బాగున్నాయి. అసలు ఖచ్చితంగా వింటారని ఉంటుంది. మరి మన ప్రార్థన ఎందుకు వింటలేదు దేవుడు? అది చాలా ముఖ్యమైన ప్రశ్న, తెలుసుకోవాలి. వాక్యంలోనే, బైబిల్లో వాక్యాలను నేను మాట్లాడకూడదు. మనం సరి చేసుకోవడానికి దేవుడికి చదువుకునే పాయింట్ 7 విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, కీర్తన గ్రంథము 66:18 ఏముందంటే, 66వ అధ్యాయము 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవు. హృదయంలో పాపము, అసలు పాపం అంటే ఏంటండి? ఈ మాటలు ఎక్కడ పెట్టి అడవాడతారు. అయ్యో పాపం, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందని, అయ్యో పాపం వాడు అక్కడే ఉన్నాడు, అన్ని పాపమే, అంత పాపం. అయ్యో పాపం వాడి రోగం వచ్చింది, దానికి కలుపుతున్నారండి. అసలు పాపం అంటే ఏంటి చూడండి. బైబిల్లో చూద్దాం. మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 3:4 చూద్దాం. 3:4 ఏముందో చూడండి ఒకసారి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏదో ఒక పెద్ద ఎక్కడో ఉన్నది ఎవరెక్కడో అనుకోబాకండి.
విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఇచ్చారు దేవుడు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టావంటే ఏం చేసినట్టు? ఆజ్ఞ పాపం చేసినట్టే. వాక్యం ఎప్పుడు చదవమన్నారమ్మా? కీర్తనలో 1వ అధ్యాయంలో. ప్రార్థన ఎప్పుడు చేయమన్నారు? లూకా 18వ అధ్యాయంలో. నువ్వు ప్రార్థన చేయలేదంటే, వాక్యం చదవలేదంటే పాపం చేసినట్టే. ఈ పాపాన్ని పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు. రెండో అంశంలో పోతాం. వేషధారణలో ప్రార్థన చేయడం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులవలే ఉండవద్దు. సమాజ మందిరములో ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని ప్రియులారా, సమాజ మందిరంలో ఎక్కడెక్కడో ప్రార్థన అదంతా ఉంచండి. ఇక్కడ మనకి అర్థమయ్యేది చెప్పుకుందాం. ఏమంటారంటే అప్పుడప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నానని ప్రార్థన చేసుకోవడానికి నాకు వీలు కావట్లేదు. ఇంకొకరు ఉంటే ఆ నిమిషానికి ఏం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి సంఘం అంటే ఎవరింటానికి? ప్రభు మాట అట్లా ఉంచండి. జనం వినటానికి అబ్బో ఇంటికి బాగా ప్రార్థన వచ్చాయా అని అనుకోవడానికి, మనుషులు వినడానికి చేస్తాం. నలుగురు ఉన్నారండి, ఒకరు ప్రార్థన చేయమన్నారు. ముందు ఎవరు వినడానికి చేస్తారు? వాళ్ళు చెప్పండి, మాకు తెలిసిందే. ఎక్కడున్నా నలుగురు వింటారు. కానీ మన ప్రార్థన చూడండి, 6కి వెళ్ళండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6కి వెళ్ళండి. అక్కడ స్వయంగా చెప్పారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. ఇక్కడ ఎవరు లేరు, ఒక్కరే ఉన్నారండి, ఒక్కరే ఉన్నారు. అప్పుడు నీవు అసలైన ప్రార్థన అక్కడ రావాలి. మనుషులకు వినబడే ప్రార్థన కావాలి. రెండో విషయం, ఈ ప్రార్థన ఏమన్నా చెప్పండి? వేషధారణతో కూడిన ప్రార్థన. మూడో చూద్దాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలోకి వెళ్దాము. యాకోబు పత్రిక 4 ప్రారంభంలో చూసినట్లయితే పోరాటములు భోగించడం ఉన్నాయి కదా, దొరుకుతలేదు. మూడో వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక. ప్రార్థన చాలా చేస్తాం, ప్రభావితమన్నాడు కదా, అన్ని అడుగుతుంటాం మనం లోకంలో కావాల్సిన వాడు అన్నిటి కొరకు. అయితే ప్రభువు మాట చెప్పారు, మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, అవన్నీ పిల్లారా నాలో ఉన్నటువంటి అక్రమం తీసేయ్యా. మరి వాక్యం రోజు చదవలేకపోతున్నాను, కుదిరే నాకు రోజు చదివేటట్టు చేయండి. ఆదివారం నాడు ఇష్టమొచ్చినట్టుగా ఎగ్గొడుతున్నాను అనకుండా కుదిరేదు. ఈ ప్రార్థన చేసుకోవాలి. రోజు ప్రార్థన చేయలేకపోతున్నాము, రోజు వాక్యం చదవలేకపోతున్నాము, వాక్యానుసారంగా నడవలేకపోతున్నాము. ఈ ప్రార్థనలో నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. అందుకని యాకోబు పత్రికలో ఏం చెప్పారంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుదురు కనుక నాతో వచ్చిన ఏముంటుంది? వ్యభిచారులారా వైరమని మీరు వినరు. కాబట్టి ఇక్కడ మనము భోగముల నిమిత్తము మన సౌకర్యాల నిమిత్తమయ్యా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారండి. ఎందుకని చెప్పండి? అయ్యా రోగం తీసేయ, రోగం తీసే ప్రార్థన అయిపోయిందండి. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేసింది మళ్ళీ రోగం అవుతుంది. రోగం కూడా మామూలు గచ్చగా ఉండడం అట్లా కాదు. 104, 102 ఉంటారు. అప్పుడు అసలైన ప్రార్థన అంటే, నీకు అసలైన ప్రార్థన రావాలంటే పెద్ద రోగం రావాలా? నీకు అసలైన ప్రార్థన రావాలంటే నీకు ప్రమాదం నీకు రావాలా? రాకముందే, ఏ ప్రమాదం రాకముందే. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ప్రారంభంలో మాట ఉన్నాయి. 12 దుర్దినములు రాకముందే ఇప్పుడు ఆ దుర్దినాలు వస్తాయా? ఏమిటి కావాల్సినంత
వేరే వాడికి అయ్యా తినడానికి ఉండడానికి ఏమి ఇబ్బంది లేదు నాకు అంటున్నాడు. ఇంకేమైనా తిరుగునంటారా? దుర్దినాలు ఎవరికైనా వస్తాయి. ఎంత డబ్బున్నా ఎంత సుఖంలో ఉన్నా కూడా వస్తాయి. అవి రాకముందే వచ్చినట్టే ప్రార్థన చేయాలి. వేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. చూడండి, దావీదు గారు ప్రార్థన ఒకటి చూద్దాం. 6:6 వెళ్ళండి. దావీదు గారు ప్రార్థన ఎలా చేశారో చూద్దాం. 6వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి. దేవుని ములుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు. ప్రియులారా, ఈ మాటలు మనుషునిగా నమ్మేటట్లుగానే, కానీ ఆత్మ సంబంధమైన వారు, ప్రభువులో ఉన్నవారు, భక్తి కలిగిన వారు ఖచ్చితంగా నమ్ముతారు. ఇదిలే ఉన్నారు సున్నా పుల్లైనప్పుడు. ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మీయత్వము అంత అసలు ఎంత దుఃఖంతో ప్రార్థించాడో, ఎంత వేదంతో ప్రార్థించాడో. మామూలుగా బజార్లో ఉన్న మనిషికి మాట వినిపిస్తే నమ్ముతాడండి. బజార్లో ఉన్న మనిషి అనుకోవాలి, ఇక్కడ కూడా బజార్లో ఉన్న మనుషులు ఉన్నారు. దేవుడు వాక్యాన్ని నమ్మలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఆలయంలోనే ఉన్నారు. ఈ మాట చెప్పండి, ఎవరైనా చెప్పండి అంటారు. విన్నారు మీరు? ఒక మాట గురించి ఎవరైనా చెప్పండి. ఎవరికి చెప్పండి? భక్తి కలిగిన వారికి అర్థం అవుతుంది. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. నేను ములుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు నా పరుపు తేలజేయుచున్నాను. ప్రియులారా, నా కన్నీళ్ల చేత. అందుకనే గొర్రెలు కాచేటువంటి దావీదు ఎక్కడున్నాడండి? గొర్రెల గొర్రెలో నుండి 78వ కీర్తనలోకి వెళ్ళండి. అక్కడ దావీదు గారు ఆయన సాక్ష్యం ఆయనే చెప్పాడు. 78, 70 చూడండి. 70 నుండి 70లో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల తొట్టిలో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించుట ఆయనకి బయలుదేరింది. దేవుని మహిమను చూపించడమే ఆయన ఉద్దేశము. అయ్యో మీరే వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా ఈయన గొర్రెలు కాసాడా, ఈయన రాజుగారు గొర్రెలు కాసాడా అని అనుకుంటారనే భయము దావీదుకు లేదు. మనమైతే గతంలో ప్రభు చేసిన వేదన గురించి చెప్పాలంటే ఒక బ్యాగ్లో దిక్కులేని అనుకుంటారని అది మానేసి చెప్తుంటారు. ప్రభువు మహిమ రానివారు కనుకనే అంత గొప్పవాడయ్యాడు దావీదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే భోగముల నిమిత్తం కాకుండా ప్రార్థించండి. ఇంకొకటి చూద్దాం చూడండి. 4వ అంశంలో మనము సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయాలండి. విశ్వాసంతో సందేహం లేకుండా మనం ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలోనే చూద్దాం చూడండి. 1వ అధ్యాయంలో 5-6 వచనాలు చూద్దాము. మీలో ఎవరికైనా ఉన్నాయా అడుగువలెను. ఆయన ఎవరికి కనిపింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహాలు ఉండినట్ట ఈ శరీరం నిండా సందేహాలు పెట్టుకుని ప్రార్థిస్తాడో లేదు, ఇస్తాడో లేదు, ఇచ్చి వేశానని. అందుకని వాక్యంలో కూడా మీరు అడుగువాడని పొంది ఉన్నారని నమ్ముడి. అందుకని దైవజనులు ఏం ప్రార్థన చేయించారంటే, ప్రార్థన చేస్తున్నావు అందుకని మధ్యలో కొత్త ప్రార్థన మొదలు పెట్టమన్నారు. ఏంటంటే, అయ్యా ఇచ్చి వేసినందుకు స్తోత్రము, బాగా జ్వరం వచ్చేసింది, తగ్గలేదు, ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలమ్మా? అయ్యా ప్రార్థన జ్వరం తగ్గించినందుకు తగ్గిందా? అలాగూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన రావాలంటే విశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేయాలని. అలాగే ఇంకొక ప్రార్థన చూద్దాం చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో అందువల్ల ప్రభు మన ప్రార్థనలు వింటలేదండి. 18-11 చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 11 ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవా చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనని ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళారండి. సుంకరి పరిసయ్యుడు ఆయన ప్రార్థన ఆయన చేసుకోవట్లా. ఆయన సందా ఎత్తున్న మాట కరెక్టే, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఈ సంగతి ఎందుకు?
చూడండి, ఈ ప్రార్థన అతిశయంతో కూడిన ప్రార్థన. నువ్వు మంచి పని చేస్తున్నావు అనుకుంటున్నావు, దేవుని దృష్టిలో నీవు ఏమై ఉన్నావు? నీ మంచి పని నిజమేనా? చూడండి ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రార్థన. 18వ అధ్యాయము లూకాసు వార్త మనం చూసినట్లయితే, పరిసయ్యులు నిలువబడి, దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలనైనను, ఆ సుంకరి ఏంటో నీకు తెలుసా? తిరిగిపోయిన బట్టలు వేసుకుంటే విశ్వాసం లేదనుకుంటున్నావా? భక్తి లేదనుకుంటున్నావా? నువ్వు మంచి బట్టలు వేసుకుంటే నీ భక్తులు అనుకుంటున్నావా? వీళ్ళారా, ఇది అతిశయంతో కూడిన ప్రార్థన. కానుకలు ఇస్తున్నాడంట, ఏం చేస్తున్నాడు చూడండి, పరిడలు చూడు, వారు 2 మార్లు ఉపవాసము చేయి, నా సంపాదన అంతటిలో చెల్లించుకున్నానని. ఇప్పుడు 12వ వచనంలో ఈ 2 మాటలు తప్పు కాదు. నీవు ఎంత నయించుకో, నీ బుద్ధి మారలేదు, నేను నీవే హెచ్చించుకుంటున్నావు. వీళ్ళారా, ఇటువంటి అతిశయముతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం చూద్దాం. సామెతలు 29 చూద్దాం. వాక్యానికి లోపడకుండా ప్రార్థన చేయడం. సామెతలు 28:9 చూడండి. ధర్మశాస్త్రం చెవిని తొలగించుకొని వారి ప్రార్థన. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? వాళ్ళ చేతిలో ఉన్నది. సామెతలు 28:9 ఏముంది ఇక్కడ? ధర్మశాస్త్రం వినబడకుండా ప్రార్థన చేయము. చెవిని తొలగించుకోవడం అంటే ఏంటంటే, మనసు లోపల రోజులాగా వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చెప్తున్నాము, ఆ చెప్పేది చెప్పుకుంటున్నాను, మనసు మంది అనుకునేవారు, వాక్యము మనసులో ఉంచుకున్నటువంటి వారు, సరి చేసుకోలేనటువంటి వారు, సరైన క్రమం లేని వారు, వాక్య ప్రకారం నడవని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యంలో ఉన్నదే మనం చెప్తున్నాం. ఇందులో మీ బైబిల్ ఇప్పుడు ఉంది కదా, ముందు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ధ్యేయము. ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటేనే. ఇంకా చివరిగా ఒక అంశం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23-24 వచనాల్లో చూద్దాం. 5వ అధ్యాయము 23. నీవు బలిపీఠము వద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. ఆ బలిపీఠం సంగతి ఇక్కడ మందాన్ని తీసుకుంటాం. ఇక్కడ బలిపీఠం ఏంటంటే నీ ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన దగ్గర నీ ప్రార్థన అర్పించడమే బలిపీఠం. బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు నీవు ఎవరైతే నీతో మాట్లాడో, ఎవరైతే నీకు తగాదైన ముందు ఆడికి పోయి సమాధానం పడి రావాలి. ఆయన అట్లాగే ఉంటాడు, ఈయన ఇట్లాగే ఉంటాడు, నేను ప్రార్థన చేస్తానంటే ప్రభు ఆలోచిస్తాడు. ముందు వారితో వెళ్ళి సమాధానం పడి, వాక్యంలో ఉన్నదే మనం మాట్లాడుతున్నాం. వేరే ఎక్కడంటే అది వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23-24. బలిపీఠం దగ్గర ఇక్కడ మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అందరితో పౌలుగా రాసిన శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితోనే ఇంకా ఫిలిప్ గారు ఏం చెప్పాడంటే, ప్రభుని అడిగాయా, నా సహోదరుడు నా పట్ల అద్భుతం చేస్తే నేను 2 మార్లు క్షమించాలని అడిగాడు. అని జవాబు కూడా ఆయన చెప్పాడు. 7 మార్లు 7 అనేది బైబిల్ సంపూర్ణమైన సంఖ్య. ప్రభు జవాబు చెప్పారు, 7 మార్లు మటుకు కాదు, 77 మార్లు. కనుక ఇలాగూ దేవుడు అందరికీ స్వాతంత్రం ఇచ్చాడండి. ఆ స్వాతంత్రాన్ని తీసివేయడు. అయితే ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించి మనము దేవుడికి ఇష్టమైన ప్రార్థన, ఇష్టమైన మాటలు, ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు ప్రకటించినప్పుడు ఆయన ఏమంటారు చూడండి, ఆదామాలను సృష్టించాడు, ఏదేమాటలో ఉంచాడు దేవుడు. వారికి ఒక మాటే చెప్పాడు,
వాళ్ళని పట్టు తినవచ్చు. వారు తిన్నారు. ఆయన ఏమన్నాడా? ఏమనలేదు, పాపంలోకి వెళ్ళినా సరే. అలాగే మనము కూడా మన ఇష్టం చేసుకుంటున్నాము. వాక్య ప్రకారం చూడండి, ఎవరు కూడా వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ సొంత బుద్ధి, భక్తి, జ్ఞానం, తెలివితేటలను బట్టి ప్రభు సన్నిధిలో నడవలేరు, ప్రభుకి ఇష్టమైన వారుగా ఉండలేరు. అయితే ఉంటారు. ఇక్కడ ఒక మంచి పద్ధతి ఉందండి. ఎవరైతే ప్రతిదినం ఆయన సన్నిధిలో బలము పొందుతారో వారికి తెలియకుండానే వారు దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తారు. ప్రభు సన్నిధిలో బలం పొందాలి. అంతేగాని ప్రభు పొందాక చూడండి, కొన్ని వాక్యాలు చూపిద్దాం. యోబు గ్రంథం 34 పెడతాం. యోబు గ్రంథం 34:23 చదవడమా? 34:23. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతన్ని విచారణ చేయుట దేవునికి అగత్యం లేదు. విచారణ పొద్దాక నీ ఎమ్మడబడి ఇదేదయ్యా ఇంత పొద్దుపని చెప్పడాయన చెప్పిన వింటారు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతని విచారణ చేయుట దేవునికి అగత్యం లేదు. అపోస్తలుల కార్యములకు వెళ్ళండి. 3:21 కూడా మార్చుతాం. అపోస్తలుల కార్యములు కొత్త నిబంధనలో 3:21 చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు మనకి ఎలా అనిపిస్తుందంటే, ఇది అట్లా ఉంది, అది అట్లా ఉంది, ఈయన ఇట్లా ఉన్నాడు, ఆయన అట్లా ఉన్నాడు అని నువ్వేం భయపడక్కర్లా, నువ్వు సరిగా ఉంటే చాలు. అక్కడ వాక్యం చూసు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. నువ్వేం వరిగా అనక్కర్లా, నీ ఓపుకుంటే ప్రార్థన. ప్రభుత్వాన్ని గురించి కాదు, మనుషుల గురించి కాదు, అక్రమస్తులు ఎవరున్నారు అయ్యా వాళ్ళని బాగు చేయడానికి ప్రార్థించి నీళ్ళు లేకుండా వీళ్ళ ప్రసంగి 8:11 పెడతారు. ఇక్కడ మనం మన స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని మన ఇష్టమైనట్టుగా ఉండకూడదు. ప్రసంగి 8:11 ఏముంటుంది? శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూచి దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూసి మనుషులు భయం విడిచి లేటెస్ట్ గా ఉన్నది ఇదేనా? ప్రసంగి గ్రంథము 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూచి మనుషులు భయం విడిచి. అమ్మ మీ బైబిల్ చూస్తున్నారా? తీసి బైబిల్ మూసేసి పక్కనాలు ఆమైపోతున్నారు. చూడండి, మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా అది పని చేస్తాను, నాకేంటి అర్థం, నాకేముంది, నాకేం జరగలేదే. అయ్యా ఒక దినం వస్తుంది, దేవుడు ఏదైనా ఆ జీవం ఇస్తేనే కదండి ఏ ఆకారణం కూడా. ఆ జీవం తీసేస్తే అయిపోయిన చాప్టర్ వెళ్ళిపోవడం. కనుక దేవుడు ప్రతి మనిషికి కూడా సమయం ఇస్తున్నారని, కనుక మన ప్రార్థన ఆయన ఇష్టమైనదిగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఒక అంశం చెప్పుకుందాం. చాలా కష్టమైనటువంటి అంశమే. ఎన్నో వాగ్దానాలు ప్రభు ఇచ్చినవి చెప్పుకున్నాము. ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రార్థన ఏంటంటే అసలైన జవాబు ఇవ్వట్లేదు. ప్రార్థన జవాబు ఇవ్వట్లా. రెండోది నేను వినను అని చెప్తున్నాడు. భక్తులైనటువంటి ఇర్మియా గారికి అసలు అనుభవం ప్రార్థన చేయడం ఎంత కష్టమైన మాట. బైబిల్లో నుండి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 11:11 చూద్దాం. ఇర్మియా గ్రంథంలో కాబట్టి యెహోవా సెలవిస్తున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. 11:14 వారు కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడు
వినను నేను వినను. వినను బైబిల్లో ఉన్న వాటినా ఇది. ఇందాక మనం ఎన్ని వాగ్దానాలు విన్నామండి. అడుగుడి మీకు ఇవ్వబడును, నా యొక్క వచ్చువాన్ని ఎంత మాత్రము బయటకు తోసివేయను, నా నామమున ఏది అడిగినా మీకు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు మనుషులు ఎంత ఆయాసకరంగా ఉంటున్నారు ఆలోచించండి. నేను ప్రభు ఈ కఠినమైన మాటలు మనతో ఎందుకు మాట్లాడుతున్నారని, నీవు నేను ఎలా ఉన్నాము చెప్పేవారిని చెప్పుకుంటా ఆడిలో పని పాటలు ఏంటండి, వాళ్ళకి అదే పని చెప్పుకుంటారు అనుకుంటున్నాము. వాక్యం దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. పాత నిబంధనలో లాగా ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ రాదు. సమయం ఇస్తున్నాడు, ఇంకా 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 మారాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ఇన్యాగనం 14 అధ్యాయంలో 14 వచ్చినప్పుడు వారి కొరకు వారు మొరపెట్టినాను నేను వినను, నీవు వారి నిమిత్తము ప్రార్థన చేయి. ఎంత కష్టమైన మాట. 11 అధ్యాయంలోనే మనం చూస్తే 11 చూడండి ఒకసారి. 11 అధ్యాయంలో 11 కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను, వారు నాకు మొరపెట్టినాను, నేను వారి మొరను వినను. మా ఎంత కఠినంగా ఉన్నాయో ఈ మాటలు ఆలోచించు. కాస్త చెవిని పెట్టి ఆలోచించు. మనసుకు ఉంచుకోండి. ఎందుకు నీవు నేను అలా ఉన్నామేమో. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, వారు మొరపెట్టినాను నేను వినను. నువ్వు కూడా ప్రార్థన చేయలేవా? ఇలా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. మన ఇష్టం వచ్చినట్టుగా మన ముందు ఎవరైనా ప్రార్థన చేయండి, ఎవరైనా మనకు ప్రార్థన చేయడానికి టైమే. ఎలా ప్రార్థన చేయాలి ఇంకా చూద్దాం. చూడండి, ఇంకా గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. ప్రభు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో చూద్దాం. వారు దుర్మార్గములను అనుసరించి నడుచుకొనుచును, మొరపెట్టినను అంగీకరింపక కనబడకుండా వారి దుర్మార్గతలో ఉండి వారు నడుచుకుంటున్నారు. నీవేమాత్రం కూడా దేవుని భయం లేకుండా దుర్మార్గంలో ఉన్నామేమో, నేనున్నానేమో మనం పరిశీలించుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ప్రియమైన వాళ్ళ ఇర్మియా గ్రంథంలోనే ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇందాక 11, 14 చదివాము. ఇప్పుడు 14, 11 చూద్దాం. 14వ అధ్యాయంలో 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయుము. ఎంత ఘోరమైన మాటలు మా వింటున్నారా? చాలా ప్రమాదకరమైన మాటలు ఇదనం ప్రభు మనకు వినిపిస్తుంది. నీ ఇష్టమైనట్టుగా నీ ఉండి ప్రభునామం ధరించి ప్రభు పేరు చెప్పుకొని నీవు నీ బిడ్డలు నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తున్నారేమో ఆలోచించు. ప్రభు ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో 14, 11 ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకు. 12వ వచనం వారు ఉపవాసమున్నప్పుడు వినను, అర్పించినప్పుడు అంగీకరించు. ఇలా దహన బలి ఇవన్నీ అంగీకరించడం అంటే మన ప్రార్థనే. పూర్వకాలం అంటే దహన బలి అర్పించారు, కానీ ఇప్పుడు మన ప్రార్థనలే అర్పిస్తాం. ఇదిగో ఈ వాక్యం ఉన్నటువంటి మనం భద్రపరుచుకున్న హృదయంలో మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నా ప్రార్థన నీకు ఆయాసకరంగా ఉండేమో నా ప్రవర్తన. ప్రార్థన చేసినా వినంటున్నారు. భక్తులైన వారు కూడా ప్రార్థన చేయొద్దని చెప్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. అలాగే ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలోకి వెళ్తాను. చూడండి, 7వ అధ్యాయంలో 16వ వచనం మనం చూసినట్లయితే
ఇక్కడ కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరలైనను ప్రార్థనలైనను చేయకు. నన్ను బతిమాలు కొనకుము. దేవుని మాట వినను. ఉందమ్మా, మీ బైబిల్లో ఉందా ఈ మాట? వారి కొరకు నన్ను బతిమాలు కొనకుము. ఇలా ఇంత కఠినమైన మార్గం పరిశుద్ధ గ్రంథంలో మానవులకు మేలు కలిగించేటువంటి మార్గం ఉండేటువంటి గ్రంథంలో ఇవి కూడా ఉంటాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి మనుషులు మనలో ఉన్నారు, మనం ఉన్నామేమో పరిశీలించుకొని చెప్పి 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 చూడండి. ఆ పండుగ పోతారు కదా, అది ఆ పెట్టులు అయిపోయినప్పుడు చెప్పి వారిని ఇచ్చిన తర్వాత ఏమైంది? మొన్న అయిపోతుంది, వెనకపోయినట్టు. దేవుడు కూడా నీకు చెప్పి 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 తర్వాత ఏం చేస్తారమ్మా? ఒక్కసారి నీ మీదకి రాగానే పడిపో. కనుకని అందుకే చెప్పిన దుర్దినములు రాకముందే ప్రార్థన చేయాలి. ఇక్కడ 7వ అధ్యాయంలో 16వ వచనంలో ఇన్ని మాటలు విన్నాయి కదండి. 33 చూడండి ఏముందో ఒకసారి చూద్దాం. 33 అన్ని మూడులే. నీవు నాకు మొరపెట్టుము, ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఏంటండి? ఆయనేమో మొరపెట్టండి, నాకు నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. వీళ్ళనేమో అసలు మొరపెట్టదు, వాళ్ళు కోరుకోవడం ప్రార్థన. ఎందుకని ఇది? ఆయన అన్యాయం ఉందంటారా? దేవుడు అన్యాయం ఉందంటారా? లేదండి. ఇర్మియా గారు ఎన్నో శ్రమలు, ఎంత శ్రమ పొందారంటే అన్ని శ్రమలలో కూడా దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రజల కొరకు పాటుపడ్డాడు. చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. 32:5 వెళ్ళండి. 32 అధ్యాయం 5వ వచనంలో ఇర్మియా గారు ఆయనని చెరసాలలో వేసేశారండి. 32:5 చూద్దాం. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అటు మాటలు నీవేళ ప్రకటించుచున్నావు. ఇర్మియాతో చెప్పి అతనిని చెరసాలలో వేయించి కాగా ప్రవక్త అయిన ఇర్మియా చెరసాలలో వేశారండి. దేవుడి మాటలు చెప్తుంటే 26 ఏంటి చూడండి. 26 అధ్యాయం 8వ వచనంలో కూడా ఇర్మియా గారిని అక్కడ జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణ శిక్ష తప్పదని. చూడండి, దేవుడి వాక్యం ప్రకటించాడు. దేవుడు చెప్పిన మాట యాజకులు ప్రజలు అందరూ కలిసి ఏం చెప్తున్నారట? నీకు మరణ శిక్ష తప్పదు. ఇంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనతోనేమో ప్రభు చెప్తున్నాడు 33:3లో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. ఆయనకేమో అట్లా చెప్తున్నాడు, వీళ్ళేమో అసలు నాకు మొరపెట్టద్దు, నువ్వు కూడా ప్రార్థించు. ఇలా మనం ఏ స్థితిలో ఉన్నాము పరిశీలించుకోవడానికి కాలక్షేపంగా ఇక్కడ చెప్పే మాటలు వినడానికి కాదని మనం తీసుకొచ్చిన ప్రభుత్వం. అయితే ఒకటి ఉన్నది, తప్పేంటో ఒప్పేంటో మనం తెలుసుకోలేము. ప్రభు సన్నిధిలో ఉంటే తెలుసుకుంటాము. ఎవరైతే ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు శక్తి ఇస్తాడు పాపాలను జయించడానికి. వారికి తప్పేంటో తెలియజేస్తాడు దేవుడు. కానీ అలా ఉండడానికి కుదురుతుంటారా? కుదరదండి. ఉద్యోగం ఉన్నవాళ్ళు అసలు కుదరదు, ఇంటికాడ ఉన్నవాళ్ళు అసలు కుదరదు. ఇంటికాడ పని లేకపోతున్నారు. ప్రాధాన్యత ఇక్కడ రావడానికి కుదురుతున్నాం. 40 నెలలు జరుగుతున్నాం. ఏదో పని పాటు ఏదో నాకు చేస్తానండి, మాకు ఇంటికాడ ఏదో విషయం పని ఉందని రావట్లేదు. చాలా ఇలా ఆయన సన్నిధిలోకి వస్తే ఎంత దీవెన. 84వ కీర్తనలో దావీదు గారు మాట చెప్పాడు. 84వ కీర్తనలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే ఒక దినం అండి. మరి 40 దినాలు వాళ్ళు 8 దినాలు ఉంటున్నారండి. నీ ఆవరణలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే ఒక్క దినమట 1000 దినాలంత శ్రేష్టం. 40 దినాలంటే ఎంత శ్రేష్టం. సామెతలు ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతలు 8:34 కూడా చూడండి. 8:34 చదవండి. మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని వినువారు ధన్యులు. నా గడప యొద్ద 8:34 సామెతలు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. పని పట్ల కాచుకొని ఇంకోటి గడప దగ్గర పోతాడు. ఆడ నాశనం చేయడం ఆడికి మొమ్మాటానికి కూర్చుందిరా బాబుని సరే రామారావు పోతాను ఇక చెప్పాను. ఏ గడప దగ్గరికి వెళ్ళడం మంచిదండి. ఇందాక రావి గారు ఏం చెప్పాడు 84లో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట కంటే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఇలా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక 38 గ్రంథం చూడండి. యోగ గ్రంథంలో సారీ 20 గ్రంథంలో 38:6 ఆయనకున్న శ్రమ ఏంటో చూద్దాము. 38:6 నీళ్లు లేని గోతిలో దించేశారండి ఇర్మియా గారిని. పట్టుకొని నీళ్లు లేవు బురదలో దిగబడిపోయాడు. చూడండి భక్తుడు అటువంటి అన్ని బాధలు పడినటువంటి ఇర్మియా చాలా బాధలు పడ్డారు. వింటారమ్మా ఇర్మియా గురించి ఒక మాట విన్నాము. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు పడి 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 20 అధ్యాయంలో ఉంటాడండి. 20 అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 28 అది చూడండి. 28 ఏం చెప్తున్నారు? దినదిన యెహోవా మాట నాకు అవమానమునకును హేళనాయను. నేను ఆయన పేరు ఎత్తను, నామమును బట్టి ప్రకటింపను. ఇర్మియా గారు అనుకున్నాడంట ఆయన పేరు ఎత్తలేక ఆయన నామం ప్రకటించను అనుకున్నాడంట. అనుకుంటే ఏమైందో చూడండి. అది నా హృదయములో మండుచును, ఎముకల్లోనే మూయబడి ఉన్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. మనకైతే ఇన్ని వాక్యాలు పెట్టండి లోపల ఆడిపోతాను లోపల. అదేమి డేట్ లేదు, పైకి రావట్లేదు. చూడండి 9వ వచనం ఎంత చక్కగా ఇచ్చాడు. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి తట్టుకోలేకపోయాడంట. తట్టుకోలేక దానినా సరే బోధలో దించేసిన చెరసాల్లో వేసిన ప్రకటిస్తాను. ఎందుకు ప్రకటిస్తున్నాడమ్మా? వాక్యం ఆయన హృదయంలో మండిపోతున్నాడు. మరి మన హృదయంలో ఎలా మండిపోతుంది? ఎన్నది ఉన్నట్టు లోపల మొత్తం మాడిపోతుంది. వాక్యం మాడిపోతుంది. నువ్వు కాదు, నువ్వు మాడిపోట్లా. ఇలా సమస్య వదిలిపెట్టమని విజయవాడలో ఈ జనవరి డిసెంబర్లో ఒక 30-40 చోట్ల బజార్లో మీటింగ్ పెట్టేవాడు. జీవితంగా అక్కడ భూషణ్ రాయ్ గారు ఆయన ఏర్పాటు చేసేవాడు. ఎక్కువ బాగుంది. నేనే మాట్లాడు. సమస్య ప్రజల మీద వదిలిపెట్టకూడదండి. సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వాలి. ఇలా చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం అండి ఇది. నీవు రోజు తీయ పెట్టమని చదువుతుంటే నీలో మార్పు వస్తుంది. నీటిలో దెయ్యాలు పోతాయండి. చీకటి ఉండదు. ఏదో మామూలు పుస్తకం అనుకుంటున్నారు. ఎవరైతే ఉంది కదండి యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అందరూ నీటి కాలువలు ఎవరు
చదివినంతా విఫలమైంది. సాతాను చదవలేదండి. దెయ్యాలు ఇంట్లో ఉంటాయండి. సైలెంట్ దెయ్యాలు ఇంట్లో నివాసం ఉంటాయి. వాక్యం తీస్తే మాత్రం ఊరుకోవాలి. న్యూస్ పేపర్ అయిన మాట ఏం చదువు, చెత్త మ్యాగజైన్ చేసి చదువు ఏమంత సాతాను. బైబిల్ తెలిసేవాడికి మాత్రము ఈ పడిపోయింది. ఎందుకన్నా దెయ్యాలు మనుషులు వెయ్యాలి, ఇంట్లో వెయ్యాలి. ఈ కాపు తెలంగాణ ఏం చేస్తుందంటే ఆమె ఏం చేయమంటారు, వాకి దగ్గర ముఖ్యం చేయమని దొరుకుతుంది. అందుకని బయట దొరుకుతాం. వీళ్ళు అలా జయించడం అంటే అది గుర్తుపెట్టు. పరిష్కార మార్గం ప్రార్థన ఎప్పుడు చేయమన్నారండి? లోక 18:1 స్వయంగా చెప్పారు. 18:1 బైబిల్ కూడా చెప్పాలి. విశ్వగా మరి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాము? 3 వేళలు పెట్టుకున్నాం, 2 వేళలు. ఇలా మనం ఈ రెండింటి ద్వారా అన్నింటినీ చేయిస్తామండి. నీకు తెలియకుండానే సంతోషం వస్తుంది. ఇన్ని మాటలు చెప్పినా కూడా ఇంటికి వెళ్ళి బైబిల్ చదివేవాడు ఉన్నారా? చదవరు. ఎందుకు చదవరంటే ఇందాక చెప్పారు కదండి, చదివారంటే తలకాయ బయలు జయించాలంటే నేను క్రిస్టియన్ బ్యాక్లో వాక్యం చెప్తే ఇలాగే ఒకవేళ అందరూ కూడా అయిపోయింది. నా దగ్గర కూర్చొని అయ్యా నిజమేనయ్యా పొద్దున్న చదువుతాను పేపర్, రాత్రి కూడా మళ్ళీ మిగిలిన చదువుతాను న్యూస్ పేపర్, వాక్యం మాత్రం చదవాలని రిటైర్డ్ పొద్దునంతా చదివించదు. ఇంకా మిగిలిన ఏమోనని ఆ పేపర్ అంతా తిప్పి రాత్రి పడుకునేటప్పుడు దీంట్లో ఏముందండి బాబు, వాళ్ళు మక్కలేక తినలేక ఈ పడుకు తిరుగుతుంది. ఇటువంటి దుర్మార్గమైన తలంపులు పెట్టుకుని నాశనానికి పోతున్నారు. వీళ్ళ మనం చూసినట్లయితే ఇర్మియా గారు ఈ బాధలు ఎక్కువైపోయి ప్రకటన చేయాలనుకున్న అన్నారంట. అంటే ఏమైందండి? ఆయన హృదయం మండిపోతుందట. కనుక ప్రియమైన వాళ్ళ మనం అలా కాకుండా చూడండి, భక్తి కలిగిన వారికి కూడా జవాబు రాదు. ఎందుకంటే వారి భక్తి పెరగడానికి, వారి యొక్క విశ్వాసం పెరగడానికి, వారి అంతస్తు పెరగడానికండి. చూడండి, ఒక మాట చూద్దాం. మనం చూసినట్లయితే పౌలు గారు 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 7 నుండి చూస్తే ఆయన శరీరంలో ముళ్ళు ఉందంటండి. ఆ ముళ్ళు తీసేయమని చాలాసార్లు ప్రార్థన చేశారట. 12వ అధ్యాయంలో 7 నుండి చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షత విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటప్పుడు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెను. దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటి. అందుకు నా కృప నీకు చాలును. అది తొలగిస్తానని చెప్పాలి దేవుడు. నా కృప నీకు చాలును. పరిపూర్ణతయందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో మనం ఇటువంటి ప్రార్థన చూడండి. భక్తి కలిగిన వారు, ప్రభుతో ఉన్నవారు, ప్రతిదినం ప్రార్థన చేసి ప్రభువులో ఉన్నటువంటి వారు, వారు అడిగేది ఇవ్వకపోయినా సరే వాళ్ళు ప్రభుత్వమే ఉంటారు. దాని గ్రంథంలో మనకు తెలుసు కదండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారిని ఎక్కడ వెళ్ళిపోయారమ్మా? అగ్నిగుండంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. దాని గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు. భక్తి శిఖరాలకి చేరిపోయింది. వారి యొక్క భక్తి ఎందుకు రాశారు ఈ మాటలంటే, మనం కూడా అడుగుతున్నాము, దొరకలేదు, జవాబు లేదు, రావట్లేదు, నిరాశ పడిపోవటమేనా? అయ్యా నీకు ఇవ్వకపోయినా సరే ఇది ప్రాణాపై చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న పనులు, చిక్కులు కాదండి, ప్రాణాలు పోయేది. రాజుగారి కోపం ఎక్కువైపోయి 7 పెంచాడు. అగ్నికున్నారు, వేయబోతున్నారు, ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించకు
సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా సరే నీవు ఈ అంతస్తులకు వచ్చావా? దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. రాజ్యంలో ఉన్న మేధావులందరూ కూడా నరికేస్తారు. ఇది రాజుగారు ఇష్టం కదా. చూడండి, యవనస్తులు వెళ్ళి ప్రార్థన చేసి 2వ అధ్యాయం 17వ వచనం ప్రార్థన చేసి ప్రభు దగ్గర జవాబు పొందారు. ఎక్కడ దొరకనటువంటి కష్టమైనటువంటి వారు ఇక్కడ వీళ్ళు ప్రాణాలు పోతుంటే దేవుడు మాట్లాడారా? మాట్లాడారు. ఇలా ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకి రాయించారంటే మానభక్తి పెరగడానికి. అటువంటి కష్టమైన వాటిలో జవాబు ఇచ్చినటువంటి దేవుడు అగ్నిగుణంలో పడాల్సింటే జవాబు ఇవ్వలేదు. ఒక మాటనే చెప్తే బాగుండేది కదా, నేను అంతా పనంటే అది మనం అనుకుంటాం. వారికి ఆ మాట కూడా అక్కర్లేదండి. ఎంతమంది కనపడ్డారండి? ఎంతమంది వేశారు? దాంట్లో 3 వేశారు. ఎంతమంది కనపడ్డారు? 4 కనపడ్డారు. అలాగే దానియేలు గారు ఎన్నో మర్మాలు చెప్పారు. సింహాసనంలో వేశారు, కానీ వెనక తిరగలేదు ఆయన. ఇవన్నీ ప్రభు మనకు ఎందుకు చెప్తున్నారండి? ప్రార్థన వినకపోయినా ఏదమ్మా ప్రార్థనకి అన్నాడు, అప్పుడు ప్రార్థన చేసిన అందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చింది ఏందమ్మా? అక్కడే నీ భక్తి ఏమిటో బయట. నీకు భక్తి లేదని ఆ ఒక్క మాట ద్వారానే బయట. ఏమైనా సరే డాక్టర్ ఉన్నారు కదండి, పళ్ళ డాక్టర్కి వెళ్ళిపోయి అయ్యా ఎముకలు నొప్పుకున్నాడు, ఆయన అంటాడమ్మా నేను పళ్ళు చూస్తానమ్మా పోయి ఎముకలు డాక్టర్కి. ఆ ఎముకలు డాక్టర్కి వెళ్ళి కళ్ళు బాగాలేదంటే ఆయన ఉంటాడు, అమ్మ నేను ఎముకలు వారికి ఉంటే ఎప్పుడు కళ్ళు అక్కడ ఉన్న మన చక్రాలు ఉంటుంది అక్కడ. మన దేవుడు అన్నింటిలో సర్వ శరీరానికి నీగా నమ్మకం ఉన్నారండి. పరమ వైద్యుడు. మా ఇంట్లో 2 అమ్మీలు ఉన్నారు, ఏదో చెప్తున్నారే పోరాడుతుంది. ఏమంటే మా బాబు నీకు అసలు ప్రాబ్లం ఏంటి? నాకేలేదు, నీకేం ప్రాబ్లం ఉందా అని అడిగి. ఏమండి ఎన్ని ఎండీలైతే యేసుప్రభుకు సమానం. మన దగ్గర గొప్ప డాక్టర్ ఉన్నారు. Jaya
పత్రిక 11వ అధ్యాయం అక్కడంతా విశ్వాస వీరులు ఉన్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు కార్యంలో చదువుకోండి. విశ్వాస వీరులు ఉన్నారు. 36 వచనం నుండి చదవండి. 36 మరికొందరు తిరస్కారం, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, ఖడ్గములతో చంపబడిరి, మేఘ చర్మం వేసుకుని దరిద్రులయ్యుండి, శ్రమపడి, హింస పొందుచు, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైన వీడాల ప్రభు కొరకు ఎంత కష్టపడ్డారు. గొప్ప కార్యాలు, గొప్ప శ్రమలు. ఈ దినాల్లో మనకు కొంచెం శ్రమ ప్రభు విషయమై, ప్రభు పని విషయమై కొంచెం బాధ వచ్చిందంటే అమ్మో కుదరదు. కొంచెం శ్రమ వచ్చిందంటే కుదరదు. వీడాల ఎంత వాళ్ళకి అసలు విడుదల పొందడానికి ఇష్టపడలేదంటే 34వ వచనం చూడండి. అగ్ని బలమును చల్లార్చి ఖడ్గములను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారద్రోలి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి. విడుదల పొందనలకు అది చాలా ఇంపార్టెంట్. నేను మాట చూసుకున్నామా ఈ బైబిల్ 35లో వచ్చిన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే శ్రేష్టమైన శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి విడుదల పొందనలక అయ్యా ఈ శ్రమ నుండి నన్ను విడుదల చేయాలని ప్రార్థన చేయలేదు. ప్రభు కోరకండి. శ్రమ 2 రకాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ శ్రమలే. వేసుకోలేరు, దేవుడి పని చేయరు, దేవుడితో సంబంధం లేదు, అక్కడ శ్రమే. ఈ శ్రమ సంగతి మాట్లాడు. ప్రభు కొరకు నువ్వేం శ్రమ పడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రభు కొరకు 24 గంటలు ప్రార్థన చేసి గుళ్ళో ఉండి ఇంటి గడపండి ఏమి చేస్తారండి? ఇంటి గడపండి అయ్యే జరిగించుకుంటాయి. నీకు ఆ మనసు రావాలే కానీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలే కానీ నీవు చేయలేదని పనులు ప్రభు ఇంటి దగ్గర చేస్తావు. కనుక కొంతమంది విడుదల పొందక రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో పోయబడ్డారు, అరణ్యంలో కొండ గుహంలో ఉన్నారు. ప్రభు కొరకు జీవించారు. మనకి ఇవన్నీ లేవు. ఇవన్నీ లేవు. లేనప్పుడు ప్రభుత్వం ఎంతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పని చేయాలి. మనం చేయవలసింది చేస్తున్నామా ఆలోచించండి. ఇవన్నీ చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలోచిస్తాడు. ఇవన్నీ చేసినప్పుడు ఆలోచించలేదనుకోండి, అయినప్పుడు ప్రభు ఏదో గొప్ప కార్యం. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో మాట ప్రార్థన ప్రభు ఆలోచించలేదు అనుకుంటున్నాం, కానీ గొప్ప కార్యము అగ్ని లాంటి శ్రమలో ప్రభువు చూపించారు లోకానికి. వాళ్ళకే కాదు మానవుడు చూపించారు. అగ్ని లాంటి వాడు వెళ్తేనే కదా ప్రభు అప్పుడు వచ్చింది వారితో. కనుక ప్రభు ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టరు. ప్రభు సన్నిధిలో ఉండాలి. వాక్యము 24 గంటలు చదవాలి. వాక్యం 24 గంటలు ఇంట్లో చదివితే వాక్యమే పెరగండి. నీ ఇంట్లో అంతా వెలుగు నిండిపోతుంది. ప్రార్థన చేయాలి. ఇలా ప్రభుతో నడిచి ప్రభువులో బలం పొంది అన్నింటినీ జయించే శక్తి ప్రభుత్వాడు. ఆఖరి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన ఎన్నో రీతులుగా అయ్యా నీ పరిశుద్ధ గ్రంథమును మమ్మల్ని బలపరచడానికి, మా భక్తి జీవితం పెరగడానికి, మేము నీతో నిత్యం ఉండడానికి, లోకమును సాతాను పాపమును జయించడానికి మీరు ఇచ్చిన అనేక మాటలు వందనమస్తున్నారు. శక్తి కలిగినటువంటి గ్రంథం ఇచ్చారు. శక్తి కలిగిన మీ మాటలు ఇచ్చారు. ఎవరైతే భద్రపరుచుకుంటారో, నిత్యము ధ్యానం చేస్తారు, వారికి అన్నింటిలో జయిస్తారు. అలాగే మేము ఆయన ప్రార్థించి వాక్యమును భద్రపరుచుకుంటాం. నీలో నిలబడే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.